Cinema, 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 cinema. హాయ్ వెల్కమ్ టు సినిప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మేము ముందుకొచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. Cinema, 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 cinema. ఆది సాయి కుమార్, అవికా గౌర్ జంటగా నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ షణ్ముఖ. ఈ చిత్రానికి షణ్ముఖం సప్పాని దర్శకుడు. శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికీ సుపరిచితమైన సంస్థ సాబ్రో ప్రొడక్షన్ సంస్థ ఇక తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సప్పాని బ్రదర్స్ సమర్పణలో తులసిరామ్ సప్పాని, షణ్ముఖం సప్పాని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి మీరు రాగానే అందరి అటెన్షన్ మీ లుక్ మీద పడిందండి. లుక్ మీద పడగానే మా అందరి అటెన్షన్ అక్కడికి వెళ్ళిపోయింది. RC17 న్యూస్ తోనే స్టార్ట్ చేద్దాం, ఓకేనా? జరుగుతుంది, షూటింగ్ కదా? జరుగుతుంది. ఓకే, ఎస్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ షణ్ముఖ. నేను పార్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏం కాదు, బట్ తులసి అన్న ప్రొడ్యూసర్ నాకు క్లోజ్ ఫ్రెండ్. సో మూవీ జరుగుతున్నప్పటి నుంచి రోజు అప్డేట్స్ వస్తూనే ఉండేవి సాయంత్రం ఇంటి దగ్గర. అండ్ ప్రత్యేకంగా మ్యూజిక్ రవి బాసుర్ గారిది సాంగ్స్ రిలీజ్ అవ్వకముందే మేము రోజు వినేవాళ్ళం. చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆ మెలడీ సాంగ్ నా ఫేవరెట్ సాంగ్, అది కూడా చంద్రకళ సాంగ్. అండ్ ఆది అన్న తీస్మార్క్ కూడా చెప్పాను, యో మై ఫేవరెట్ యాక్టర్. డ్యాన్స్ కానీ ఏదన్నా ఎరగొట్టి పెడతాడు. బట్ నేను ఎప్పుడు చెప్పలేదు, ఎక్స్ప్రెస్ చేయలేదు. ఆపర్చునిటీ దొరికింది కాబట్టి చెప్తున్నాను. ఆది అన్నతో డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే ఎవరైనా రైటర్స్ కానీ ఎందుకు క్రికెట్ మీద ఒక మంచి రా అథెంటిక్ నేటివిటీ ఉన్న స్టోరీ ఎందుకు రావట్లేదో నాకు తెలియదు. చాలామందికి తెలుసో తెలీదో, అంటే సీసీఎల్ చూసే వాళ్ళకి చాలామందికి తెలుస్తుంది. హీజ్ అ వెరీ గుడ్ బౌలర్ అండ్ వెరీ గుడ్ ఆల్రౌండర్. మేము కళ్ళారా చూసాం కాబట్టి నాకు తెలుసు. ఎందుకు ట్రై చేయకూడదు అనుకుంటున్నాను. సారీ అన్న, చెప్పాను కాబట్టి ఇది నా కోరిక చెప్పాను. ప్లీజ్ ఎవరైనా ఉంటే ట్రై చేయండి. అండ్ అఫ్కోర్స్ అవికా గౌర్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ది టీమ్, ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. Thank you for so much love. Thank you for all being here. This support really means a lot to all of us. Thank you for media. I mean, you guys have really shown a lot of love and encouragement for our project, and a big thank you to all of you. Thank you, the team, for reminding me the kind of love I have received over the years from the Telugu audience by that video. That really was very sweet and it made my day. So thank you so much for that. I've suddenly, because of the video that was made for Adi, I've suddenly become a huge fan of him and his dancing skills and fighting skills. And I cannot wait for people to see and witness the magic that he has created for Shanmukha. You guys are going to love his performance, his action, his acting, and of course people will talk about me because I'm the one standing here. But for me, this film is beyond just me. It's also the background music, it's also the editing, it's also the direction, and because of all of that, a film becomes complete. So a big all the best and congratulations already to our team for making such a good film and doing such hard work. And again, I would like to end with saying a big thank you to the audience. You guys have always loved me over the years and given me your blessings and treated me like your own child, your own family member. And as an actor, I know how rare that feeling is. So thank you so much. పేరులోనే అనేక ప్రత్యేకతల్ని సంతరించుకున్నటువంటి పేరు షణ్ముఖ. 6 రకాలైనటువంటి అర్థాలు, 6 రకాలైనటువంటి ముఖాలు, ఒక నటుల్లో ఉన్నటువంటి 6 రకాలైనటువంటి విభిన్న క్యారెక్టర్స్ని బహుశా ఈ సినిమా చూపిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ద నేమ్ ఇట్ సెల్ఫ్ షో. షణ్ముఖ మీన్స్ ద 6 యాంగిల్స్ ఆఫ్ ఏ ఇండివిజువల్గా వచ్చేది. నేను వచ్చేసరికి స్క్రీన్ మీద కొన్ని ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ ఇది చూస్తూ ఉంటే సాయి కుమార్ గారి వారసుడిగా సోదరుడు ఆదికి మంచి జరగాలని, షణ్ముఖ వారి కెరియర్లో ఒక మంచి మలుపు తిప్పేటువంటి సినిమాగా నిలబడాలని మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే సాయి కుమార్ గారి అనుబంధం మా పార్టీతోటి, వ్యక్తిగతంగా నా భారతీయ జనతా పార్టీతోటి సాయి కుమార్ గారి గొంతు అంటే చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో ఉన్నప్పటి నుంచి
వారు మాట్లాడేటువంటి మాటలు, డైలాగ్స్ అవన్నీ నిజంగా చాలా గుర్తుండిపోయేటువంటి ఒక గొప్ప నటుడు, గొప్ప గొంతుని భగవంతుడు వారికి ప్రసాదించినాడు. నేను ఆదిని బ్లెస్ చేయడం కంటే ఎక్కువ సాయి కుమార్ గారు కూడా ఉంటారేమో ఈ వేదిక మీద, కొద్దిసేపు వారితో మాట్లాడవచ్చు అనేటువంటి ఉద్దేశంతో వచ్చాను. ఒక సినిమాలో నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది, అగ్ని అగ్ని అని ఒక డైలాగ్ చెప్తారు సాయి కుమార్ గారు. రియల్గా అది చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. గుమ్మం దాటుతూ ఆ కడపందన్నీ వారొక పదం వాడతారు, అగ్ని అని. ఆ సౌండ్ ఎఫెక్ట్ అది ఇంకా మేము చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో కాలేజీ రోజులలో చూసినాం. బట్ రియల్లీ దట్ సౌండ్స్ వెరీ గుడ్. అంత గొప్ప నటునికి వారసునిగా వస్తున్నటువంటి ఆది సాయి కుమార్ గారికి ఈ షణ్ముఖ మూవీ ఒక గొప్ప మలుపునివ్వాలని మనస్ఫూర్తిగా వారిని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ, అలాగే అందరూ మీడియాకి అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఎస్, షణ్ముఖ ఈ టైటిల్ షణ్ముఖ్ గారు చెప్పిన వెంటనే మా ఇంట్లో అందరూ కూడా చాలా పాజిటివ్గా, నాకు ఎంతోమంది ఫ్రెండ్స్, వెల్ విషెస్ అందరూ కూడా టైటిల్ చాలా బాగుంది అని చెప్పారు. సో మంచి టైటిల్ షణ్ముఖ. అండ్ అందరం ఆబ్వియస్లీ అందరూ చెప్పేదే, అందరం కష్టపడి చేసాం అవన్నీ. బట్ ఒక మంచి ప్రయత్నం అండి ఇది, తప్పకుండా ఒక మంచి అటెంప్ట్. అండ్ 100% అందరం 100% ఇచ్చాం. అండ్ వెరీ హ్యాపీ టు బీ వర్క్ విత్ అవిక. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం కానీ మిస్ అయింది. అండ్ ఫైనల్గా ఈ సినిమా కుదిరింది. అండ్ తను కూడా రెగ్యులర్ హీరోయిన్ లాగా ఏదో సాంగ్స్కి వచ్చి వెళ్ళినట్టు, ఇందులో సాంగ్స్ కూడా ఒకటే సాంగ్ ఉన్నాయి, మిగతావన్నీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ కాబట్టి ఒక ఇంపార్టెన్స్ ఉండే క్యారెక్టర్ తను ప్లే చేసింది ఈ సినిమాలో, సారా అనే ఒక క్యారెక్టర్. అండ్ తను కూడా చాలా బ్రిలియంట్గా చేసింది. అండ్ ఈక్వల్గా ఇద్దరికి మంచి సీన్స్ పడే మా ఇద్దరి మధ్య. అండ్ వెరీ హ్యాపీ. అండ్ ఇది ఒక జర్నీ ఈ సినిమా, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 2 years జర్నీ ఈ ఫిలిం. అండ్ అలాగే ఎంతోమంది ఫ్రెండ్స్ కూడా ఇందులో నాతో పాటు చేయడం, కృష్ణుడు గారు కానీ, అలానే మనోజ్ కానీ, చిరంగ్ గారు కానీ, ఆయనతో క్లైమాక్స్ ఒక ఇంటెన్స్ ఫైట్ ఎపిసోడ్ చేసాం. సో ఆయన కానీ, అలానే రవి బసూరు గారు దీనికి మ్యూజిక్. సో చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అండ్ ఎస్పెషల్లీ ది క్లైమాక్స్ లాస్ట్ ½ an hour అండ్ లాస్ట్లో వచ్చే షణ్ముఖుడి మీద వచ్చే సాంగ్ మంచి గూస్ బంప్స్ వస్తాయని నమ్మకం నాకుంది. అండ్ మీరు కూడా 100% ఒక థ్రిల్ ఫీల్ అవుతారు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి. సో షణ్ముఖ్ గారు చాలా కష్టపడి, చాలా ప్యాషనేట్గా ఆయనే డైరెక్ట్ చేసి, ఆయనే ప్రొడ్యూస్ చేసి, ఈరోజు మొత్తం ఆయనే భుజాల మీద వేసుకొని ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. సో 100% మీరు అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. March 21st సినిమా రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ డూ కమ్ అండ్ వాచ్ షణ్ముఖ ఇన్ థియేటర్స్ అండ్ బ్లెస్ us అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో నితిన్ హైలీ యాంటిసిపేటెడ్ హీస్ట్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్ హుడ్ శ్రీలీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఈ సినిమా March 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతుంది. ప్రమోషన్ లో భాగంగా రాబిన్ హుడ్ టీం విజయవాడలో సందడి చేసింది. ఆ విశేషాలు మీకోసం. సినిమా మీద వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సినిమా చూసుకున్నాము, సినిమా చాలా బాగా వచ్చింది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ నాది వెంకీ కాంబోలో వచ్చిన మా లాస్ట్ సినిమా భీష్మ ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో ఈ సినిమా దానికంటే రెట్టింపు ఉంటుంది. సో సినిమా చూసిన వారు ఎవరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా మీ అందరికీ చాలా పని వస్తుంది. మొత్తం యూత్, ఫ్యామిలీస్, పిల్లలకి అందరికీ బాగా నచ్చే క్లీన్ సినిమా. అండ్ సినిమాలో సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. జీవి గారికి వెరీ గుడ్ సాంగ్స్. అండ్ ముఖ్యంగా లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజ్, ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో ఇస్ బికమింగ్ లైక్ వైరల్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా. సో అండ్ సినిమాకి ఇంకొచ్చి మెయిన్ యూఎస్పీ వచ్చేసి కామెడీతో పాటు చిన్న ఒక స్పెషల్ క్యామియో చేసిన మా డేవిడ్ వార్నర్ గారు, అతని క్యామియో కూడా సినిమాలో చాలా బాగుంటుంది. ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్డ్ ఫిల్మ్ అండి. కమర్షియల్ ఫిల్మ్లో ఇట్ విల్ బి కొంచెం కొత్తగా ఉంటుంది, కామెడీ చాలా కొత్తగా ఉంటుంది, స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటుంది. అండ్ సాంగ్స్ ఆల్ హిట్ అయ్యాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఫ్రమ్ మైత్రి చాలా గ్రాండ్గా, చాలా లావిష్గా ఉంటాయి. అండ్ సో సినిమా అయితే వీఆర్ వెరీ 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 కాన్ఫిడెంట్. సో అందుకే ఇవాళ మార్నింగ్ ఇక్కడ విజయవాడకి, అండ్ ఇవాళ మార్నింగ్ వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. సో ఆవిడ ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ సినిమా హిట్ అయిన నెక్స్ట్ డేనే మళ్ళీ మా సక్సెస్ టూర్ కూడా అమ్మవారి ఆశీస్సులతో విజయవాడకు వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాము అని మేము అనుకున్నాము. సో వెయిటింగ్ ఫర్ March 28th. డెఫినెట్లీ 100% ఈ సినిమా ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో సీ యూ ఆల్ ఆన్ March 28th అండి. బేసిక్గా నాకు సినిమా అనే ఇంట్రెస్ట్ పుట్టి అది బాగా స్ట్రాంగ్ అయింది విజయవాడలోనండి. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను, విజయవాడ నారాయణ కాలేజీలో, బెన్ సర్కిల్లో.
సో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు క్లాసులు బంక్ కొట్టి ఇక్కడ ఉన్న సినిమాలన్నీ చూసామండి. జై హింద్ థియేటరు, రాజ్ యువరాజ్, అలంకార్ ప్యాలెస్ ఇవన్నీ. సో ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళేవాడిని. సో నా సినిమా ఇంట్రెస్ట్ బాగా పెరగడానికి రీజన్ విజయవాడ అండి. సో నాకు విజయవాడతో ఎప్పుడూ ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. సో ఈ సినిమా March 28 వస్తుందండి, రాబిన్హుడ్. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. డెఫినెట్గా ఈ సినిమా నా ప్రీవియస్ చలో, భీష్మ సినిమా కంటే కూడా నా బెస్ట్ రైటింగ్ అని నేను నమ్ముతున్నాను. ఈ సినిమా ఇంత బాగా రావడానికి రీజను ఫస్ట్ మా ప్రొడ్యూసర్ రవి గారు అండ్ నవీన్ గారు అండి. వాళ్ళు అసలు ఎక్కడా నో చెప్పకుండా చాలా లావిష్గా ఖర్చు పెట్టారు అండ్ సినిమా కథకు తగ్గట్టు పెట్టారు. సో ఎక్కడ కాంబినేషన్ నమ్మి లేకపోతే ఇంత బడ్జెట్లో వెళ్ళాలని ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టలేదు. అండ్ నాకు ఎప్పుడు నా పక్కనే ఉండి నా వెనకాలే ఉండి అన్నిటికీ నాకు సపోర్ట్గా ఉండే నితిన్ అన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ముందుగా చెప్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఇంత మంచి సాంగ్స్ ఇచ్చిన జీవి ప్రకాష్ గారు, అలాగే నా టీం సాయి శ్రీరామ్ గారు, కోటి, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాం అండి పొద్దున్నే. డెఫినెట్గా విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొడతామని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తాం. థ్యాంక్ యూ అండి. బ్రహ్మాండమైన ఎంటర్టైనింగ్ కమర్షియల్ ఫిలిం ఫర్ దిస్ సమ్మర్. అందరు ఎగ్జామ్స్ అయిపోయి ఫ్యామిలీలతో హ్యాపీగా వెళ్ళి బ్రహ్మాండమైన హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. అలాగే స్టెప్ బై స్టెప్ చూస్తే ఫస్ట్ కథ చెప్పాడు, బాగుంది కథ అనుకున్నాం. నెక్స్ట్ షూటింగ్కి వెళ్ళాం, నెక్స్ట్ క్యాస్టింగ్ లాక్ చేసాం, షూటింగ్కి వెళ్ళాం. మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ సాటిస్ఫాక్టరీ కంప్లీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ కమ్స్ మీ ద్వారా సినిమాని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఈ ప్రాసెస్లో ఉన్నామండి. ఈ బ్రహ్మాండమైన సూపర్ హిట్ సినిమాని మీ ద్వారా పెద్ద బ్లాక్ బస్టర్గా తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ అవైటెడ్ హులమ్స్ ఎంటర్టైనర్ కిస్ కిస్ కిసిక్ ప్రామిసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ ను క్రియేట్ చేస్తుంది. శివ్ హరే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్, జన్య జోషి, విధి పరిచయం అవుతూ ఉండగా ఇక విజయరాజ్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని విధి ఆచార్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన గణేష్ ఆచార్య స్వయంగా కొరియోగ్రఫీ చేస్తున్నారు. అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉన్న మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ మల్టీ లాంగ్వేజ్ లో గ్రాండ్ రిలీజ్ చేస్తుంది. ఇక ఈ చిత్రం March 21న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. Okay, firstly, I request Vidhi. He is and how grounded he is, and he's been so kind to us, giving us this chance, because nobody in the industry, I come from a non-filmy background, so nobody thinks of giving someone an opportunity in this industry, and he gave us this opportunity to work in it, and I'm very grateful for that. He's really grounded and there's nothing else but to learn from him. So for Sushant, I would say he's a really hard-working person. I've seen him from day one. He has worked really, really hard in this film. I remember he used to come to the office in 7 a.m. in the morning, and he used to leave by 10 in the night, doing rehearsals all the time, dancing, acting, polishing his skills. And I have nothing but respect for him. The way he has worked in this film has been amazing. I'm here in Hyderabad for the first time, and I'm very nervous to be saying this because I learned this just now from Google Translate, and I may be wrong while I'm saying this, but Nenu ikkada undatam This is Google chala Translate. bagundanani Chala bhavistana something. I'll read it properly and I'll tell you. अभी all. इसको Google में translate करना पड़ेगा. In English, I am very, very happy to be here in Hyderabad. I am sorry for my Telugu, but I'm trying really hard. It's pleasant to be here. The people are so sweet and nice. So this film, Kiss Kiss Kisik, is releasing on 21st of March this year. The Hindi title is Pintu Ki Puppy, and I'm playing the role of Puppy. So Pintu's puppy is derived from there. And so we've worked really hard for this film. There are amazing songs, there are amazing comic scenes, there are lots of emotions, so much romance, and of course, world's best Master G's choreography. I am delighted, grateful, thankful, everything to be working with him and having this as my first opportunity. So thank you so much, and I seek and I wish for your support. Thank you so much. Who's your most favorite actor in Telugu? Telugu? Yes. I love Allu Arjun. Allu Arjun He's garu. killing it. Oh, Yeah. he recently. And in girls, I love Sri Leela. She's so fab.
నా పేరు సుశాంత్ చంకే. ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉన్నది. కు ప్రమోట్ నా ఫిల్మ్ కిస్ కిస్ కిసిక్ రిలీజింగ్ ఆన్ 21st of March లా థియేటర్లు వరల్డ్ వైడ్. అండ్ నేను స్నేహి హైదరాబాద్. ఐ లవ్ హైదరాబాదీ ఫుడ్, ఐ లవ్ హైదరాబాదీ బిర్యానీ. And my native place, Kinvat, is situated at the border of Maharashtra and Telangana. So I feel deep connection with Telugu audience, Telangana and Hyderabad. And yeah, for the film, I would like to say it's a complete package film, as you saw in the trailer. There's lots of action, there's hilarious comedy, there's romance and all fresh songs, and in Telugu language as well. And it's a film you can watch with your friends, with your family, with all age groups, and I assure you that you will enjoy it. And I request you, please give us an opportunity and we will not disappoint you at all. మాకు చాలా సినిమాలు చేశారు ఆయన. అండ్ లాస్ట్ మినిట్లో 3 days ముందు వెన్ ఎవర్ వీ కాల్డ్ హిమ్ ఈజ్ ఆల్వేస్ దేర్ ఫర్ అస్, అండ్ దట్ ఈస్ ద మెయిన్ రీజన్. బట్ ఐ వాచ్ ద రషెస్ ఆఫ్ దిస్ ఫిలిం కిసిక్, అండ్ ఇట్స్ రియలీ గుడ్. అండ్ Master, we really have to appreciate you, your guts. See, you're not a producer, we are producers, but definitely this is really good. But taking the risk and spending so much money, and the movie is very lavish, and it's like a seasoned producer. That's what we feel when we see the movie. And the songs are very good. I think T-Series is doing the songs. You have 9 songs in the movie, and 5 songs are trending. And good luck to the cast, Sushant, Jania and Vidhi. And you got a very good opportunity. And we wish and pray that this movie becomes a huge hit and get you guys name, fame and lot of money for our master. Thank you. सबसे पहले ये बोलूँगा, मैत्री मूवी मेकर्स, इन्होंने इस फिल्म को सपोर्ट किया, मुझे सपोर्ट किया. मैं सबसे पहले थैंक यू बोलूँगा नवीन जी, रवि जी एंड फुल ग्रुप. इन्होंने मुझे बहुत प्यार दिया. फ्रॉम पुष्पा 1 to Pushpa 2, आई एम वर्किंग लास्ट I think so 5 years in the Uwan Tawa Mama and first Taco Mega and Rajmandri. It's like when I'm working this company, it's like my family. मेरे को कभी भी किसी भी चीज़ का प्रॉब्लम नहीं हुआ. I'm not anything is wrong. Everything is perfect, plan and everything. And one technician, उसको ये होता है कि मेरे को प्रोड्यूसर के पास से आए, उनके get the dancers, equipment, this. నందమూరి కళ్యాణరావు మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రీ టీజర్ తో హ్యూజ్ బస్ ను క్రియేట్ చేసింది. ఇక విజయశాంతి ఈ చిత్రంలో పవర్ఫుల్ పాత్రని పోషిస్తున్నారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాను అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు నిర్మించారు. ఇక ఈ చిత్ర టీజర్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ఆ విశేషాలు మీకోసం. నేను సినిమాలో 50 years నుంచి నాకు స్ట్రగుల్, ఓకే, చాలా కష్టపడాను, చాలా అప్స్ అండ్ డౌన్స్ చూశాను. ఇప్పుడు నాకు ఒక మంచి టైం వచ్చింది, ఓకే. అదే యానిమల్ తర్వాత నా లైఫ్ మారింది. కానీ ఈరోజు మాత్రం ఒక్క విషయం చెప్తాను. నేను ఇప్పుడు దాకా ఒక 250-300 ఫిల్మ్స్ చేశాను. ఎన్నో వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాను, వెరైటీ ఆఫ్ రోల్స్ చేశాను. కానీ నా లైఫ్లో ద బెస్ట్ అండ్ ద మోస్ట్ డిఫికల్ట్ రోల్ అంటే ఈ సినిమాలండి. అండ్ నాకు మన అక్క రాజస్థాన్ సినిమాలో నేను విజయశాంతి గారితో తమ్ముడుగా చేశాను. అప్పటి నుంచి నా అక్క మేడం, సో అక్క అని పిలుస్తాను. అండ్ ఈ సినిమాలో అంటే మన డైరెక్టర్కి మనం ఒక పెట్ నేమ్ పెట్టాం, వన్ మోర్ ప్రదీప్ అని. ఎంత బాగా చేసినా కూడా సార్ వన్ మోర్ సార్. ఇది నాకు మాత్రం కాదు, బాబుకి, అక్కకి వన్ మోర్. సో ఈ సినిమాలో అందరూ పర్ఫెక్షనిస్ట్. స్టార్టింగ్ మన డైరెక్టర్ కళ్యాణ్ బాబు గారు, అక్క, ప్రొడ్యూసర్స్, దే ఆర్ ఆల్ పర్ఫెక్షనిస్ట్. సో బాగా రాలేదంటే దే విల్ నాట్ యాక్సెప్ట్. ఎంత టైం అయినా, ఎంత ఖర్చు, వన్ మోర్. సో కథ ఆలోచించినప్పుడు సార్ ఈ సినిమాకి టైటిల్ పెట్టండి సార్, వన్ మోర్. సో ఈ ఫైర్, ఈ కసి, ఈ ప్రేమ టీజర్లో స్టార్ట్ అయింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత అప్పుడు కూడా ఇదే ఉండాలని కోరుకుని, అమ్మ చేసిన స్టంట్స్ కానీ, ఆ ఎమోషన్ కానీ, ఇట్ వాస్ లైక్
నెవర్ అన్ఫర్గెటబుల్ ఫిలిం. సో ప్రదీప్ కథ చెప్పినప్పుడు అమ్మ క్యారెక్టర్ వైజయంతి అని చెప్తుంటే ఒక కర్తవ్యంలో వైజయంతి క్యారెక్టర్కి కొడుకు పుడితే ఎలా ఉంటుంది, ఏం జరుగుతాయి ఈవెంట్స్ అనేదే ఈ సినిమా. సో చెప్పినప్పుడు ప్రదీప్ ఒకటే అడిగాను, ప్రదీప్ అమ్మ ఒప్పుకుంటారా ఆ సినిమా అని. సార్ తెలియదు అన్నారు. ఒకటి చెప్తాను ప్రదీప్, అమ్మ కానీ ఈ సినిమా ఒప్పుకోకపోతే మనం చేయడం కరెక్ట్ కాదేమో. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ మా అమ్మ. ఇది నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ వయసులో కూడా మీరు స్టంట్స్ చూసారండి, అద్భుతం. లైక్ యూనో డూప్ లేకోకుండా అంత బాగా చేశారు. సో అమ్మ థ్యాంక్స్ అలాట్ ఫర్ ఎవ్రీథింగ్. ఈ సినిమాలో పృథ్వీ గారు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆయన ఒకే ఒక విషయం చెప్పేవారండి. షూటింగ్ డే 1 అంటే కథ విన్న తర్వాత డే 1 నుంచి ఒకే ఒక విషయం చెప్పేవారు, కళ్యాణ్ గారు యానిమల్ సినిమా నాకు ఎంత పేరు తెచ్చిందో హిందీ బెల్ట్లో, నార్త్ ఇండియా అంతా నాకు అంత గుర్తింపు తెచ్చిందో, తెలుగులో నాకు ఈ సినిమా అంత గుర్తింపు తెస్తుంది అని చెప్పారు. ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా ఆయన అదే మాట మీద ఉన్నారు. ఈ సినిమాకి డబ్బింగ్ కూడా చెప్పారు. సో కొంచెం దానికి నేను టార్చర్ పెట్టాను ఆయన్ని. మీరు తప్పితే వేరే వాళ్ళు చెప్పకూడదు, నాకు మీరే డబ్బింగ్ చెప్పాలని కొంచెం టార్చర్ పెట్టాను. బట్ థ్యాంక్స్ అలాట్ సార్. మా ప్రొడ్యూసర్స్ గురించి ఏం చెప్పాలి నేను, ఇది నా సొంత బ్యానర్, వీళ్ళు నా మనుషులు, నా సొంత బ్యానర్ ఇది. సో ఏ రోజు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. లైక్ ఏమన్నా ఒక ఎక్స్ట్రా డే కావాలి ఫైట్కి, సార్ వచ్చి సార్ ఒక ఎక్స్ట్రా డే పడుతుంది ఏమంటారు, సార్ చేద్దాం సార్, సినిమా బ్రహ్మాండంగా రావాలి. అదే ఒక పాజిటివ్ యాటిట్యూడ్లో చేయడం జరిగింది. సో థ్యాంక్స్ అలాట్ అండి ఇద్దరికి, అశోక్ గారికి, సునీల్ గారికి అండ్ శ్రీకాంత్ విసా. ఈ సినిమా ఒక విషయం చెప్తారండి, మీకు అతనొక్కడే సినిమా గుర్తుందా కదా, 20 సంవత్సరాలు అయిపోయింది, గుర్తుంది కదా. ఈ సినిమా కూడా నెక్స్ట్ 20 సంవత్సరాలు గుర్తుంటుంది మీకు, అందరికీ గుర్తుండే సినిమా. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ ద సీన్స్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రదీప్ అసలు టార్చర్ మామూలుగా పెట్టలేదు. ఏమనంటే అందరూ నాకు నేను అడిగింది చేశారన్నారు, వాళ్ళు అడిగింది చేసేదాకా వాళ్ళని టార్చర్ పెడుతూనే ఉన్నాడు ప్రదీప్. అండ్ ప్రదీప్ విల్ బికమ్ అ వెరీ బిగ్ కమర్షియల్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. రామ్ అనే పిలుస్తాను, అందమైన పేరు రామ్, నిజంగా బయట కూడా రాముడు లాంటి మంచి బాలుడు, ఆయన మంచి మనసు ఉంది తనకి. నేను వర్క్ చేసేటప్పుడు ఎంత ఆప్యాయతగా ప్రతి నిమిషం ప్రతి జాగ్రత్త తీసుకొని అమ్మకి ఏ ప్రాబ్లం రాకూడదు, అమ్మని బాగా చూసుకోవాలి. త్రూఅవుట్ ద షూటింగ్ అంత అద్భుతంగా తీసుకున్నారు. నేనే షాక్ అయ్యాను నిజంగా. సో సినిమా కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎవరు బిజీలో ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. రియల్లీ ఐమ్ గోయింగ్ టు మిస్ యూ బాబు. అప్పుడప్పుడు కలుద్దాం బాబు, వి విల్. ఎందుకంటే ఈ బాండ్ అన్నది, ఇంతకుముందు సినిమాలంటే ప్రతి ఫంక్షన్స్ అన్నీ కలిసేవాళ్ళండి ఒక కుటుంబం లాగా. ఇప్పుడంటే ఎవరు లైఫ్ స్టైల్ డిఫరెంట్, బిజీ వర్క్ ఇలా ఉంటుంది. సో నేను ఫీల్ అవుతుంది ఏంటంటే అందరం కలిసి ఎప్పుడున్న గెట్ టుగెదర్ లాగా ఒక ఫ్యామిలీ లాగా ఇంట్లో ఒక ఫంక్షన్స్ లాగా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక చక్కటి బాండ్ అన్నది బాబుకి నాకు ఏర్పడింది. సో అమ్మ సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత చేపల పులుసు మీకు తీసుకొచ్చి ఇస్తానని చెప్పాను. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయిన రోజు అమ్మ ఒక మొక్కు పెట్టుకున్నారు, సినిమా రిలీజ్ అయిన రోజు మేము తిరుపతికి వెళ్తున్నాం, కాలినడకన స్వామివారిని దర్శించుకుంటాం. అప్పటి వరకు ఆవిడ నాన్ వెజ్ తిన్నారు. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు నేనే చేపల పులుసు మీకు పంపిస్తానమ్మా. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినకూడదు, తర్వాత మన నాన్ వెజ్ ఎప్పుడు చెప్తే అప్పుడు. థ్యాంక్ యూ బాబు. నిజంగా బాబు చెప్పినట్టు ఆ మొక్కు ఉంది మాకు, మీ చేతుల్లో ఉంది, మీరే మాకు దేవుళ్ళు. ఈ సినిమా పెద్ద హిట్ చేయాలి. సో ఈ రకంగా డైరెక్టర్ గారు నాకు అది చెప్పారు. అండ్ దెన్ 1 year తర్వాత మళ్ళీ వచ్చి అమ్మ పర్ఫెక్ట్ అయింది, ఒకసారి వినండి అన్నారు. విన్నాను, సెట్ చాలా బాగా వచ్చింది, చిన్న చిన్న మార్పులను చేశారు అని చెప్పారు. దీంట్లో ఫైట్ కూడా ఉందమ్మా అన్నారు. సరేలే నీకెవరు. తర్వాత అందరూ మేడం ఒక యాక్షన్ సినిమా చేయండి బాగుంటుంది అన్నారు. నేను కుదురుతుందా నిజంగా
యాక్షన్ సినిమా అంటే అప్పుడంటే సబ్జెక్టులు స్టోరీలు అలా వచ్చేవి. ఇప్పుడు చాలా రేర్, అది రావడం అనేది ఇంపాసిబుల్. కానీ ఈ సినిమాలో నిజంగా అది కుదిరింది అనేటప్పటికీ సో నేను అనుకున్నాను, ఓకే నా అభిమానులు ఫుల్ మీల్స్ దొరుకుతుంది, డెఫినెట్గా లైక్ చేస్తారని నేను అనుకున్నాను. అండ్ యాక్సెప్ట్ చేశాను. షూటింగ్ వెళ్ళాం, అద్భుతంగా వచ్చింది. యాక్షన్ సీన్ చేస్తున్నప్పుడు కొంచెం అందరూ టెన్షన్ పడ్డారు. అంటే యంగర్ డేస్లో అయితే అలా అలా చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఇట్ ఇస్ లిటిల్ ఛాలెంజ్ నాకు ఇప్పుడు. కానీ నాన్న మీరెవ్వరూ టెన్షన్ అవ్వద్దు, మీరు కామ్గా కూర్చోండి, నేను చేస్తాను, తర్వాత మీరు చెప్పండి అన్న. సరే మొత్తం ఫైట్ మాస్టర్ వాళ్ళు వీళ్ళు వచ్చారు, రెడీ చేశారు. ఫస్ట్ షాట్ ఇది అని ఫైట్ మాస్టర్ చెప్పాడు. చూశాను ఒకసారి, టేక్ అన్నాను. కెమెరా ఆన్ అయింది, టపా 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 చేస్తాను. వా అన్నారు అసలు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే నేను చేయగలుగుతానని. ఇప్పుడు ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్తో రేపటి సినీప్లెక్స్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. cinema 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 cinema